హాయ్ అండి, వెల్కమ్ టు కుటుంబ కథలు. ఇవాళ మన రెసిపీ మొజిటో అండి. అది కూడా ఐస్ యాపిల్ తోటి. ఐస్ యాపిల్ అంటే ఏంటో అనుకుంటారేమో, మన తాటి ముంజలండి. దాన్ని ఐస్ యాపిల్ అంటాము. దాంతో నేను మొజిటో తయారు చేస్తున్నాను. దీనికోసం మొదటిగా సబ్జాని 1 స్పూన్ తీసుకొని అరగంట సేపు వాటర్లో నానబెట్టుకుంటున్నాను. అలానే తాటి ముంజలు కూడా తీసుకున్నానండి. వీటిని తొక్క తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. వీటి తొక్క స్పూన్తో కనుక తీసారంటే ఈజీగా వచ్చేస్తుందండి, ఎక్కువ కష్టపడాల్సిన పని లేకుండా. ఇప్పుడు ఈ తాటి ముంజల్ని అందులో ఏమైనా వాటర్ ఉంటే కనుక తీసి పక్కన పెట్టేసుకొని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. తొక్క తీసినాక వీటిని కట్ చేస్తుంటే ఏదో ఐస్ క్యూబ్స్ కట్ చేసినట్టుందండి కదా. ఇది జెల్లీలాగా కనిపిస్తుంది చూడండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాను. అలానే 4 నిమ్మకాయలు తీసుకున్నానండి. నేను 4 నిమ్మకాయల కోసం నేను 6 స్పూన్లు పంచదార యాడ్ చేసుకుంటున్నాను. ఈ 6 స్పూన్ల పంచదారని 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టేసుకుంటున్నాను. పంచదార కరిగేలోపు మనం నిమ్మకాయలు కూడా పిండేసుకుందామా. సీడ్స్ రాకుండా నేను నిమ్మకాయలు పిండే స్క్వీజర్ తోటి నిమ్మకాయల్ని పిండుకుంటున్నాను. పులుపు తీపి మీ ఇష్టం అండి. నాకైతే 2 గ్లాసుల వాటర్కి 6 స్పూన్లు పంచదార, 4 నిమ్మకాయలు యాడ్ చేశానండి. దీనిలోనే ఒక పించ్ అంతా వేపిన జీరా పౌడర్, అలానే పావు స్పూన్ అంతా బ్లాక్ సాల్ట్ యాడ్ చేశాను. దీనిలోనే మనకి మంచి ఫ్లేవర్ రావాలంటే మింట్ ఉండాల్సిందే కదా. పుదీనా ఆకుల్ని చిన్న చిన్నగా తుంపుకొని వేసుకుంటున్నానండి. లేకపోతే కొంచెం కచ్చాపచ్చాగా దంచైనా కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు సబ్జా సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. చూడండి, ఒక అరగంట నానేటప్పటికి సబ్జా రెడీ అయిపోయింది. ఇది కూడా మీ ఇష్టం వచ్చినంత యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 3 స్పూన్స్ యాడ్ చేశాను. 2 గ్లాస్ వాటర్కి నేను 3 స్పూన్స్ సబ్జాని యాడ్ చేశానండి. అలానే 2 తాటి ముంజల్ని కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఆ 2 తాటి ముంజల్ని మొత్తంగా యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకొని ఒకసారి మీరు టేస్ట్కి తగ్గట్టు పులుపు ఒకసారి చెక్ చేసుకోండి. అంతేనండి, మన ఐస్ యాపిల్ మొజిటో రెడీ అయిపోయినట్టే. వాటర్ ప్లేస్లో అలానే మనం ప్లెయిన్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఎండకి ఇది మంచి రిలాక్సింగ్ డ్రింక్ అండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ ద రెసిపీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.